పొందింది పట్టులాంటి మెత్తటి జుట్టుని. ఇప్పుడు మీ వంతు. ఇవాల్టి మన నెక్స్ట్ పర్ఫార్మర్ ఇన్వైట్ చేద్దాం. సో విద్య, ఎవరిని పంపిస్తున్నారు విలేజ్ మాస్ నుండి? నా టీం నుంచి రవీంద్రనాథ్ గారు అండ్ గ్రూప్ ని పంపిస్తున్నాను. నేను వీళ్ళ గురించి అయితే ఫుల్ టు ఆహా రిలాక్స్డ్ ఉన్నాను. ఓకే, సో లెట్స్ వెల్కమ్ రవీంద్రనాథ్. జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. ఆశయమన్నది నీ వరం, కలవాసులు అంబరం, నీ కృషి నీకొక ఇంధనం, అది సాగర బంధనం. జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. పోనేలా నింగి నేనేలా, అలుపు రానేలా, గెలుపు నిన్నేలా. పొడలు వంచాలి, ఓడి గెలవాలి, కదలి రావాలి, కలలు పండాలి, గగనమందాలి. నేడు నీకిది జీవన విధానం, బ్రతుకు నవ్విన నందనం, నీదొక ఆగని ప్రయాణం, అడుగు దాటును యోజనం. జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. ఊపు రావాలి, చెమట పిండాలి, శ్రమలు పండాలి, మట్టిలో పుట్టి మణిగి కావాలి. జనము చూడాలి, జాతి మెచ్చాలి, మెదడుకే నీవు పదును పెట్టాలి. నేడు నీదొక నూతన పురాణం, విజయ విప్లవ చేతనం, నీ ఒక జీవన ప్రమాణం, ప్రగతికే అది చేతనం. జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. ఆశయమన్నది నీ వరం, తలవంచులు అంబరం. అంతసేపు చూసి నాకు స్కిప్పింగ్ చేయాలని ఉంది. రవీంద్రనాథ్ గారు, పిల్లలు చాలా చక్కగా చేశారు. చాలా డిఫరెంట్ గా, లాస్ట్ టైం కన్నా చాలా డిఫరెంట్ గా ఉంది ఈసారి. సో మీకు ఎలా అనిపించింది? సార్ నేను సాటిస్ఫై అవ్వలేదండి. నాకు మెయిన్ ఫైర్ అండి. ఫైర్ ఇక్కడ ఫ్లాట్ గా ఉండటం, జారిపోవటం, అది మన ఫైబర్ అవటం, అంటుకోవటం, మంట మండటం. కానీ ఎంత జారిపోయినా కూడా చాలా చక్కగా చేశారు పిల్లలు. అసలు వెరీ నైస్. హ్యాపీ లేదండి. నేర్పించారు కాబట్టి మీకు ఇంకా సాటిస్ఫై కాలేదు. కాకపోతే మేము చూసాం కాబట్టి మాకైతే అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ జడ్జ్ గారిని అడుగుదామా? భాను గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? స్కిప్పింగ్ టైమింగ్ లో బాగా చేశారు పిల్లలందరూ. ఆ ఫైర్ తోటి మాస్టర్ మీరు ఒక మిస్టేక్ చేశారు. ఆ రోప్స్ ని గ్యాసోలిన్ పెట్రోల్ పోసి అది ఫైర్ అంటించారే, అది ఆ పక్కన ఎక్కడ చేస్తుంటది. ఇక్కడ చేయడం వల్ల ఏమైందంటే ఆ పెట్రోల్ అంతా అక్కడ స్ప్రెడ్ అయ్యి స్లిప్పర్ అయిపోయింది ఫ్లోర్. దానివల్ల పిల్లలు మిస్టేక్ అయ్యారు. కానీ పిల్లలు ప్రాక్టీస్ లో ఫాల్ట్ లేదు.
అక్కడ ఫ్లోర్ మీద పెట్రోల్ ఉండటం వల్ల స్లిప్ అయిపోయి డెఫినెట్ గా అవును యాక్సిడెంట్ జరిగింది అనమాట. అవునండి. అందులో మీరు అసలు నిప్పుతో చెలగాట ఆడటమే చాలా డేంజరస్. ఆడపిల్లలతో నిప్పుతో చెలగాట ఆడించి ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు కాబట్టి ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. చక్కగా చేశారు, ధైర్యంగా చేశారు. ఫ్యూచర్ లో ఇటువంటి చిన్న మిస్టేక్స్ కూడా లేకుండా బ్రహ్మాండంగా చేయాలని కోరుకుంటూ మీకు ఆల్ ది బెస్ట్ విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. విద్య, నీ టీం కాబట్టి నువ్వు చెప్పు. నాకు నిజంగా చాలా నచ్చిందంటే మెయిన్లీ ఆ 3 రోప్స్ కట్టుకొని అది చేశారు కదా, అదైతే టూ మచ్. అంటే అది దానికి చాలా కోఆర్డినేషన్ కావాలి. ఎంత మందిని కోఆర్డినేట్ చేశారంటే జస్ట్ 3-4 ఇది కూడా మనకి సెట్ అవ్వట్లేదు. అలాంటిది ఇంత మందిని కోఆర్డినేట్ చేశారంటే అదొకటి గ్రేట్. అండ్ సెకండ్ థింగ్, ఆ రోప్ ఫైర్ కట్టారు కదా, చాలా భయం వేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. చాలా ఎక్సైటెడ్ గా ఉండింది. అండ్ ఒక రోపే కష్టం అనుకుంటే 2 రోప్స్ తోటి అంతంత ఫైర్ లో వాళ్ళు చాలా ఈజీగా, అంటే వాళ్ళ ప్రాక్టీస్ తెలుస్తోంది. పర్ఫెక్ట్ గా వాళ్ళు ఎంత బాగా ప్రాక్టీస్ చేశారన్నది తెలుస్తోంది. అండ్ మీకు చాలా స్ట్రాంగ్ టీం ఉందండి. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు నా టీమ్ లో ఉన్నందుకు. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ మీ పైన ఎక్స్పెక్టేషన్స్ అలా పెరిగిపోతాయి కాబట్టి మీరు ఇంకా ఇంకా బాగా చేయాలండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. నందు, నీకెలా అనిపించింది? నిజంగా వీళ్ళు ఫస్ట్ టైం చేసినప్పుడు స్కిప్పింగ్ తో నేను స్టార్టింగ్ చూసినప్పుడు అనుకున్నా సేమ్ అదే చేస్తున్నారు, ఏముంది వెరైటీ ఏముంది అనుకున్నా. కానీ తర్వాత ఫైర్ తో చేశారు. అండ్ మధ్యలో అబ్బాయి ఎవరో గానీ సర్కిల్ మధ్యలో దూకెళ్తున్నాడు, మళ్ళీ రోల్స్ కొడుతున్నాడు. వావ్, నిజంగా చాలా అద్భుతం బాస్, గ్రేట్. చాలా బాగా చేశారు. అండ్ ఇలాంటి గేమ్ ఇండియాలో ఉన్నందుకు నిజంగా వి మస్ట్ ఫీల్ ప్రౌడ్ యాస్ ఇండియన్స్. డెఫినెట్లీ. Okay, now it's score time. Vidya, నీ score 23 ఇస్తున్నాను. Wow. 25. Nandu, నీ score 23 out of 23. Okay. 23 out of 25. Sir, మీ score 45 out of 50. Thank you. So మీ total score 91 out of 100. Thank you. Wish you all the very best. Next time ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వండి. Thank you. Definitely. Thank you. The next performer from City Class. మా గ్రూప్ నుంచి ఇప్పుడు ఫైర్ రవి అనే వ్యక్తి రాబోతున్నారు. Okay, so let's. ఆల్రెడీ ఫైర్ రవి గారు లాస్ట్ టైం వచ్చిన మిస్టేక్ చేశారు, గుర్తుంది కదా. కానీ ఈసారి అలా చేయకుండా వస్తానని వాగ్దానం చేశారు. సో చూద్దాం ఎలా చేస్తారు. Okay, so let's welcome Ravi from City Class Group. మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా దమ్ముంటే కాస్కో ఛాలెంజ్ చేసుకో, డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తారా. డబ్బుకి లేదే సిగ్గు ఎగ్గు న్యాయం, అదుంటే నీ కళ్ళే నీ నెత్తికెక్కడం ఖాయం. ఒప్పు చేసిన తప్పులెన్నితే లోకం ఫటాఫట్ నట్టు బిగించి చెప్పేస్తా గుణపాఠం. ప్యారే తెలుసుకో, దారి మలుచుకో, హద్దు మీరకు ఆటలాడకు జా జా. మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా దమ్ముంటే కాస్కో ఛాలెంజ్ చేసుకో, డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తారా.
ఫైర్ రవి ఇంతకుముందు నేను ఆ కసితో నెక్స్ట్ వచ్చారు. ప్రోగ్రామ్ లో ప్రూవ్ చేసుకుంటానని చెప్పాను. ప్రూవ్ చేసుకున్నారా? చేసుకున్నా అనుకుంటున్నారు. అడుగుదాం అయితే. షూర్. ఓకే, నందు. మీరు ఫైర్ రవి అని పేరు పెట్టుకున్నారు కదా? అవును సార్. కానీ ఫైర్ ఏదండి? జనరల్లీ అందరికీ వచ్చిన డౌట్ ఇది. నందు అడిగిన క్వశ్చన్. ఫైర్ రవి అని పేరు పెట్టుకున్నారు, ఫైర్ ఎక్కడ? కానీ ఫైర్ రవిలో ఫైర్ కనిపించకపోయినా ఆ పర్ఫార్మెన్స్ లో ఫైర్ కనిపించింది నిజంగానే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, ఎందుకంటే మీరు చేసింది చాలా కష్టమైన జాబ్, అట్ ద సేమ్ టైం చాలా రిస్కీ జాబ్. చాలా బాగుందండి మీ పర్ఫార్మెన్స్ కూడా, మంచి వేరియేషన్ ఉంది. వెల్ డన్. ఓకే, విద్య నీకెలా అనిపించింది రవి పర్ఫార్మెన్స్? ఫైర్ రవి గారు, ఐ థింక్ ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్. మీకు సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు ఐ థింక్ ఇంకా ప్రూవ్ చేసుకుని ఉండాల్సింది మీరు. అప్ టు ద మార్క్ అని నాకు అనిపించలేదు, అద్భుతంగా అనిపించలేదు. ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఓకే. సార్ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? మన సోదరుడు నందకిషోర్ చెప్పినట్టు ఫైర్ కనిపించపోయినా కూడా మీ లోపల ఉండే ఫైర్ ని ఇంకో ఫామ్ లో చూపించారు, బాగానే ఉంది. బట్ ఇంత ముందు ఎపిసోడ్ లో ఒక సోదరుడు ఇదే ట్యూబ్ లైట్స్, ఇంకా ఎక్కువ ట్యూబ్ లైట్స్, సాడ్ సాంగ్ ని భగ్న ప్రేమికుడుగా అద్భుతంగా చేశాడు. ట్యూబ్ లైట్స్ తినడం, మింగేయడం, ఇట్ వాజ్ మోర్ రిస్కీ. చేసిందే చేసి దెర్ ఇస్ నో కిక్ పోయింది. ఇప్పుడు మేము అది చూడకుండా ఉంటే దీంట్లో కిక్ వచ్చేదేమో మాకు, బట్ ఆల్రెడీ చూసేసాం అది. మళ్ళీ సేమ్ థింగ్ మీరు ఆఫ్ కోర్స్ అది అతను భగ్న ప్రేమికుడిగా చేశాడు, మీరేమో హ్యాపీగా నవ్వుతూ చేశారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. బట్ దట్ వాస్ మోర్ రిస్కీ అండ్ ఇంకా ఎక్కువ ట్యూబ్ లైట్స్ అతను. బట్ చేసినంత వరకు బాగా నీట్ గా ఉంది. మీలో ఉండే ఫైర్, ఆ డాన్స్ కానీ ఆహ్లాదంగా మీరు డాన్స్ చేస్తూ కింద ట్యూబ్ లైట్స్ ఉన్నా అక్కడ మీకు కాలు ఎక్కడ గుచ్చుకుంటుందో, ఎక్కడ బ్లడ్ వస్తుందో ఫీలే లేదు అసలు మీకు. అసలైనది లోపల అంతే ఉంది. ఇంకా అదే అసలైతే బయటికి రావాలి. దానికోసం కదా మేము కానీ, రేపు ఆడియన్స్ కానీ, ప్రేక్షకులు కానీ అందరూ వెయిటింగ్ ఫర్ ద అసలైంది. సో అసలు మీరు ఏం చేస్తున్నారో అసలు చూపిస్తే క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, యూ మైట్ ఈవెన్ గో టు ఫైనల్స్. అర్థమైందా? ఆల్ ది బెస్ట్ రవి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, స్కోర్స్ చూద్దాం. ఓకే, నందు. 21 out of 25. Thank you, sir. Thank you. 21 out of 25. Vidya? I would give 15. 15 out of 25. థ్యాంక్ యూ. Sir, me score 40 out of 40 out of 50. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. So Ravi garu, me total score 76 out of 100. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.